వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పోస్టాఫీస్ పోర్టల్లో 39 ఖాతాల్లో సొమ్ము మాయమైనట్టు గుర్తించిన అధికారులు మాయమాట చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్ నెలలో ఆగంతకులు సొమ్మును మాయం చేయగా ఇటీవలే విషయమై బయటకు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోస్టాఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు 39 ఖాతాలలో సొమ్ము మాయమైనట్టు గుర్తించారు. మాయమైన సొమ్మును గుర్తించి 2 నెలలు కావస్తున్నా ఇచ్చాపురం పోస్టల్ అధికారులు మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు ఇచ్చాపురం పోస్టాఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ పోస్టాఫీసులో అయితే తమ డబ్బుకు రక్షణగా ఉంటుందని, పిల్లల చదువులు పెళ్లిళ్లకై దోచుకుపోయిన డబ్బు కొరకు అధికారులు ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము 2017లో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన 2024లోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను ఏ మెసేజ్లు కానీ రాలేదు. మా ఏజెంట్ త్రూ మాకు తెలియడం అది జరిగింది. వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ మీకు పోవమ్మా, మీకు 4 రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే మాతోటి కంప్లైంట్ రాయించున్నారు. మా పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. మీ నమ్మకం మీదే మా డబ్బులు మాకు వస్తాయని నమ్మకం మీద మా పుస్తకాలు ఇచ్చి క్లెయిమ్ పెట్టుకున్నాం. ఎంతైతే వడ్డీ ఉందో ఆ ఇంట్రెస్ట్తో సహా ఏ రోజు క్లెయిమ్ చేశారో ఆ రోజు వరకు ఆ ఇంట్రెస్ట్తో కలిపిస్తామని మాకు పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ గారు అందరూ హామీ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఒకసారి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే 2 months పడుతుంది మేడం అని అంటున్నారు. మా పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని దాచుకున్న డబ్బులు కరెక్ట్గా ఇప్పుడు మాకు ఆ ఏజ్ మా పిల్లలకి వచ్చిన టైంకి మాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా ఈ రోజుల్లో ఎక్కడ దాచిన డబ్బులకి భరోసా లేదనే మేము ఇది గవర్నమెంట్ అని దాచుకున్నాం. ఈ రోజు ఇలా కావడం ఇది ఎవరి బాధ్యత అంటారు? అంటే ఎవరిని నమ్మి మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ నమ్ముకోవాలి? పోస్ట్ ఆఫీస్ని కనుక మాకు ఎలాగైనా న్యాయం చేయమని కోరుకుంటున్నాం అందరికి. నిందితులను పట్టుకొని తమ డబ్బును అనా పైసలతో సహా చెల్లిస్తామని అధికారులు చెప్పి నెలల కాలం గడుస్తున్నా ఖాతాదారులకు ఏమాత్రం విషయం చెప్పకుండా విషయాన్ని దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లగొట్టిన డబ్బు అధికారులు లెక్క ప్రకారం 39 ఖాతాల్లో 2,68,00,000 చూపిస్తున్నారు. కానీ ఇది దరిదాపుల్లో 20 కోట్ల వరకు ఉండొచ్చని ఖాతాదారులు అంటున్నారు. అధికారులు స్పందించి తమ డబ్బును తమకు చెల్లించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి హోటల్లో నిర్వహించిన ఎంపవరింగ్ స్టాఫ్స్ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ పాల్గొన్నారు. యువత స్వశక్తితో ఎదిగి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ ఆకాంక్షించారు. నగరంలోని నాగావళి హోటల్లో శనివారం నిర్వహించిన ఎంపవరింగ్ స్టాఫ్స్ బిజినెస్ ఓనర్స్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న తరహా వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ను సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ వారికి కావలసిన అన్ని ప్రోత్సాహకాలు శిక్షణలో అందజేయడం జరుగుతుందని వివరించారు. వ్యాపారం ప్రారంభించే వారికి బ్యాంకులు కూడా రుణాలు సకాలంలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి కావలసిన ఆహారపు ఉత్పత్తులు, సరుకులు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువత స్వయం శక్తితో ఎదిగి మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వాలని అన్నారు. గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని శనివారం కళాశాల విద్యార్థులు నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమేష్ పట్నాయక్ మరియు తెలుగు అధ్యాపకులు కేశవరావు, ఇంగ్లీష్ అధ్యాపకులు ఝాన్సీ మాట్లాడుతూ అమ్మ తర్వాత మీకు నడవడిక, క్రమశిక్షణ, విద్యాబుద్ధులు, మీరు ఉన్నత శిఖరాలను ఎదగాలంటే అది ఒక ఉపాధ్యాయుడు వల్లే జరుగుతుందని అన్నారు. ఒక విద్యార్థిని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలి అంటే ఉపాధ్యాయులు చాలా అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు సంపాదించినా అది కేవలం టీచర్ మాత్రమే తయారు చేస్తేనే ఆ ఉద్యోగం వస్తుందని అన్నారు. అనంతరం అధ్యాపకులకు విద్యార్థులు ఘనంగా సన్మానం చేసి పాదపూజ చేసి
ఉపాధ్యాయులకు ఆటలు ఆడిపించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రూప్ సుందర్, రాంబాబు, గణేష్, శోభారాణి, అలేఖ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బంటుపల్లి పంచాయతీలో నిర్వహించిన అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎచ్చర్ల శాసనసభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో శనివారం శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా గణపతి విగ్రహం వద్ద ఎచ్చర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా వడ్డన చేసి ప్రసాదాలను స్వీకరించారు. సూర్యతేజ కాలేజీ విద్యార్థులకు శక్తి యాప్ యొక్క ఆవశ్యకత గురించి డీఎస్పీ వి వెంకటప్పారావు అవగాహన కల్పించారు. మహిళలకు రక్షణగా శక్తి మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్ ఫోన్ నందు శక్తి యాప్ ని నిక్షిప్తం చేసుకుని ఆపద అత్యవసర సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందగలరని శక్తి యాప్ గురించి కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకటప్పారావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భద్రత, రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో విస్తృత స్థాయిలో శక్తి బృందాలు, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, శక్తి యాప్ ద్వారా అందించే సేవలు, ఇతరేతర వివరాల గురించి అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం శక్తి బృందాలు, కాలేజీలు, పాఠశాల విద్యార్థులకు శక్తి టీం సిబ్బంది శక్తి యాప్తో మహిళలకు రక్షణ భద్రత ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ శక్తి యాప్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని శక్తి బృందాలు మహిళలకు తెలియజేశారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ మరియు శక్తి యాప్ టీం సిబ్బంది మాట్లాడుతూ శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు, సేవలు వివరించి మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా డయల్ 112 మరియు SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ అవగాహన సదస్సులో కాశీబుగ్గ సబ్ డివిజన్ శక్తి టీం మరియు సూర్యతేజ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పద్మజ, వారి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని హైకోర్టు ఆఫ్ మధ్యప్రదేశ్ జస్టిసులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శనివారం హైకోర్టు ఆఫ్ మధ్యప్రదేశ్ జస్టిస్ విశాల్ దర్గాడ్ దంపతులు, అలాగే జబల్పూర్ మరియు హైకోర్టు ఆఫ్ మధ్యప్రదేశ్ జస్టిస్ వివేక్ అగ్రవాల్ దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. నేత్రదానంపై అవగాహన విస్తృతంగా చేయాలని డాక్టర్ మేరీ క్యాథరిన్ వైద్యాధికారులను సూచించారు. 40వ జాతీయ నేత్రదాన వక్షోత్సవాల సందర్భంగా సంతబొమ్మాలి మండలం నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టెక్కలి డివిజన్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు గ్రామాలను సందర్శించేటప్పుడు నేత్రదానంపై ఉన్న అపోహలు తొలగించి మరణాంతరం నేత్రదానం చేయడానికి ప్రజలు ముందుకు వచ్చేటట్లు వారిని ప్రోత్సహించి అవగాహన విస్తృతం చేయాలన్నారు. అలాగే ప్రజలందరూ వారి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరణాంతరం నేత్రదానం చేయడానికి వారి కుటుంబంలో అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రం పరిసరాల పరిశుభ్రత రికార్డ్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ఓ పరిమళ, ఎన్ నందిని, ఆప్తమాలమిక్ అధికారి ఎంఆర్కే దాస్, ఆరోగ్య విస్తరణాధికారి ఎంవి గోవిందరావు, కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పిహెచ్సి సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి ఎస్ఐ రవివర్మ 21 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సిఐ చిన్నంనాయుడు కేసు వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొడాల గ్రామానికి చెందిన సాగర్ బెహ్రా ఒడిశాలో గంజాయి కొని గుజరాత్లోని సూరత్ కు తరలించేందుకు ఇచ్చాపురం మీదుగా పలాస వెళ్తుండగా కవిటి మండలం కొజ్జేరియా ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నామని తెలియజేశారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇచ్చాపురం నుంచి
కంచెల వైపు పోతున్న ఒక 2 వీలర్ మీద ఇద్దరు వ్యక్తులు ఆపి చెక్ చేయగా వాళ్ళు మొదటి వ్యక్తి సాగర్ బెహ్రా, రెండో అతను రాజేష్ జన్నా. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ చెక్ చేయగా ఒక సూట్ కేసులో ఒక బ్యాగ్లో మొత్తం 27 కేజీల గంజాయి దొరికినది. ఆ 27 కేజీల గంజాయిను వాళ్ళు వాడిన బైక్ను సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అందులోని ఒక అతను మేజరు, రెండో అతను జోన్ 9 కాబట్టి అతను జోన్ 9 బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అదేవిధంగా ఈ ఇద్దరు ఒరిస్సాలోని పొదల నుంచి సూరత్ తీసుకెళ్ళడానికి కంచిలి రైల్వే స్టేషన్ దగ్గర బయలుపెట్టి కంచిలి రైల్వే స్టేషన్ ప్రయాణించి సూరత్ వెళ్ళడానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పట్టుబడ్డారు. ఇందులోని సాగర్ బెహ్రాని అరెస్ట్ చేసి సోంపేట ఇన్ఛార్జ్ ఇచ్చాపురం మినిస్ట్రీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అదేవిధంగా జోన్ 9 శ్రీకాకుళం జేజేబీ బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అతని నుండి గంజాయి 2 సెల్ ఫోన్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.